ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభునామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువు చెప్పినటువంటి వాక్య భాగాల్లో మనతో మాట్లాడతలంచారండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు చూద్దామండి. కానీ వాక్యం అంతా చదివితే మనకి సమయం చాలా తీసుకుంటుంది కనుక ఈ వాక్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని చూద్దాము. ఇక్కడ ఒక ధనవంతుని దగ్గర గృహ నిర్వాహకుడు ఉంటారు. అతను తను చేస్తున్న పనిలో యజమానిని మోసం చేస్తున్నాడని ధనవంతుడైనటువంటి యజమానికి తెలిసినప్పుడు అతనితో నువ్వు లెక్క అప్పగించు, ఇక నుంచి పనిలో నువ్వు ఉండటానికి వీల్లేదని చెప్పినప్పుడు ఆ గృహ నిర్వాహకుడు తన అదే మోసముతోటి తన దగ్గర ఎవరెవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళందరినీ పిలిచి ఇవ్వవలసిన దానికన్నా తక్కువ రాసుకోమని కాగితాల మీద రాయించినప్పుడు అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. అయితే యేసుప్రభు అంటున్న మాట అండి, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. వెలుగు సంబంధులంటే ఎవరండి? క్రీస్తుని ఎరిగిన మనమేనండి. మనము ఈ లోకంలో ఉన్న వారు యుక్తిపరులుగా వాడు తమ పనులు చేస్తున్నారు, కానీ మనము దేవుని బిడ్డలుగా దేవుని యొక్క రక్తంతో కడగబడి ముద్రించబడిన మనల్ని వెలుగు సంబంధులు అంటున్నారు. అనగా క్రీస్తు సారూప్యములో మనం ఉండాలి అని యేసు ప్రభు ఇష్టపడుతూ మన గురించి చెబుతున్నటువంటి మాట వెలుగు సంబంధాలుగా చెబుతున్నారు. ఆ మాట చెప్తూనే ఇవాళ మనతో మాట్లాడదలిచినటువంటి మాటలు 10వ వచనం నుంచి 13వ వచనం వరకు అండి. 10వ వచనం చూద్దాము. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. అనగా యేసు ప్రభు మనలో నమ్మకత్వాన్ని కోరుకుంటున్నారు. ఎందుకనగా క్రీస్తుని ఎరిగిన మనము మారు మనసు పొందాము. అనగా మన పాత జీవితాన్ని మనం వదిలిపెట్టి క్రీస్తు కలిగినటువంటి మనసు, క్రీస్తు కలిగినటువంటి హృదయంలో మనము జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశము. అయితే ఆనాటి ప్రజలు అలాగున ఉండకుండా వారు ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు, అలా అని కృపాకాలంలోకి వచ్చామని యేసు ప్రభు చెప్పినటువంటి విధి విధానాల్లో కూడా వారు జీవించకపోవటం వలన మరి ఆ దినములో దేవుడు హెచ్చరిస్తున్నారండి. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండేవాడు. అనగా నేను ఇప్పుడు కొంచెమే ఉంది, వాళ్ళు చాలా బాగా డబ్బు కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆస్తి పరులుగా ఉన్నారు, నేను కూడా ఆ స్థితికి వెళ్ళినప్పుడు నేను నమ్మకముగా ఉంటానులే అనే ఆలోచన కలిగి ఉన్నారేమో ఆ రోజుల్లో. అలాంటి స్వభావం ఉండకూడదని యేసు ప్రభు ఇక్కడ చెబుతున్నారు. మనము నమ్మకముగా ఉండటము అని అనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటేనండి, ఆస్తుల గురించి డబ్బుల గురించి వెళ్తాం. మనము డబ్బుల విషయంలోనో లేకపోతే సంపాదన విషయంలోనో కాదండి. మనము నమ్మకంగా ఉండటం అంటే ప్రతి ఏరియాలోనూ మనము దేవునికి నమ్మకముగా ఉండాలి. యేసు ప్రభు ఏం చెప్పారంటే, ప్రతి విషయంలో కూడా నా తండ్రి చిత్తమైతే నేను చేస్తాను అన్నారు. తండ్రి నాకు చెప్పకుండా ఏమి చేయరు అని చెబుతూనే తాను దేవుని కుమారుడుగా వచ్చాను ఎరిగి ఉన్నా కూడా నా ఇష్టాన్ని నేను చేస్తాను ఆయన ఎక్కడా చెప్పకుండా తండ్రి చిత్తమైతే అన్నారు. అలాగే మనము కూడా నమ్మకముగా ఉండటం అంటే మనం ఏ పని చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా మన హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నారు కనుక మనం ఎల్లప్పుడూ కూడా నమ్మకముగా మన మాట, మన హృదయము కూడా దేవునికి అంగీకారముగా ఉండాలి అన్న దాని గురించి దేవుడు మనతో ఇక్కడ మాట్లాడుతున్నారండి. కొంచెములో నమ్మకముగా, మనం ఆస్తిపరులమా, డబ్బు ఉందా, లేకపోతే హోదా ఉందా, ఇవన్నీ కాదు. ఏది మనము చేస్తున్నా కొంచెము చిన్న పనైనా అవతల వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు, అవతల వ్యక్తి గురించి ఒక పని మనం చేస్తున్నప్పుడు మనము మనసంతటితో మనము చేయవలసినదంతయు కూడా నమ్మకంగా చెయ్యాలనేది దేవుని యొక్క ఉద్దేశం అండి. ఈ దినములలో మనతోటి ఉన్నవారు అలా చేస్తున్నారు కాబట్టి మనం ఇలా చేద్దామనే ఆలోచన కాకుండా క్రీస్తుని మనము చూపించాలి అనే ఆ యొక్క ఉద్దేశంతోనే దేవుడు మనతో ఈ దినాన్ని మాట్లాడుతున్నారు. మనము సాక్ష్యాలు చెప్పనవసరం లేదు అంటే నేను క్రీస్తుని అనుసరిస్తున్నాను మనము నోరు తెరిచి చెప్పనవసరం లేకుండానే మన జీవిత విధానమే క్రీస్తుని అనుసరించే వాళ్ళు. ఆనాటి శిష్యులు ఎలా పోతే వారిని చూసి క్రైస్తవులు అనబడిరి అని చెప్పారో, మనల్ని చూస్తే కూడా అదే విషయం తెలియాలి. మనము క్రీస్తుని చూపించాలి కనుక పైన గృహ నిర్వాహకుడి గురించి ఏ విధంగా చెప్పబడిందో ఇక్కడ కూడా మనల్ని ఆ గృహ నిర్వాహకుడి యొక్క 2వ భాగంగా ఇక్కడ యేసు ప్రభు మనకి వివరిస్తున్నారండి. ఆనాటి ఎలాగా ఉపమానాల ద్వారా ఆయన బోధించారో ఈ దినమున మనతో కూడా అలాగే బోధిస్తున్నారండి. మనము ఆయన వలె ఉండాలని ఆయన ఇష్టపడుతూ మనతో ఈ దినమున మాట్లాడుతున్నారు. 11వ వచనంలో అంటున్నారు కదా, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో
నమ్మకముగా ఉండని ఎడల అంటున్నారు. అన్యాయపు సిరి అంటే మనం అన్యాయం సిరి సంపాదించుకుంటున్నామని కాదండి దేవుని ఉద్దేశము. మనము సంపాదిస్తున్నటువంటి మన వృత్తిలోనూ మన వ్యాపారాల్లోనూ అదే మనకి ప్రధానముగా కాకుండా మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఈ భాగం యొక్క అర్థం అండి. అందుకనే తర్వాత భాగంలో ఏమన్నారు, సత్యమైన ధనమును ఎవరు మీ వశమును చేయును. సత్యమైన ధనం ఏమిటండి? ఈ లోకంలో సంపాదించుకునే ధనానికి సత్యము అబద్ధము అనేది ఉండదు కదా. ఎప్పుడైతే మన సంపాదన విషయంలో మనం ఎలా అయితే దేవునితోటి ఆయనకి ఇష్టలుగా ఆయన చిత్తములో జీవించాలని ఆయన మనల్ని చూస్తూ ఉన్నారు అనే అవగాహన కలిగి మనం జీవిస్తామో, ఆయనకి సంపాదనకి కాకుండా క్రీస్తుకు మనం ప్రాధాన్యత ఇస్తామో, అప్పుడు మనము ఆ సత్యమైన ధనాన్ని ఏంటంటే పరలోక సంబంధమైనటువంటి నీతిలో మనం నడుస్తామన్నది దేవుని యొక్క ఉద్దేశం అండి. దైవజనుడైనటువంటి వర్గీస్ గారి జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మీకు చెప్పదలుచుకున్నానండి. ఆయన జీవిత చరిత్ర నేను చదివాను. వారి యొక్క పరిచర్య ఢిల్లీలో ఉందని నేను విన్నాను. ఆయన క్రీస్తును ఎరిగిన మొదటి దినాలలో మిలిటరీలో క్లర్క్ గా ఆయన పనిచేస్తున్నప్పుడు రక్షణ పొందిన తర్వాత ఒక రోజు లీవ్ రాస్తూ ఉండగా దేవుడు అడిగారంట, ఏం చేస్తున్నావు అంటే, లీవ్ అప్లై చేస్తున్నాను దేవా అన్నారు. ఎవరి కోసమో అని అడిగారు. తండ్రి నా కోసమే నేను లీవ్ అప్లై చేస్తానన్నప్పుడు, నీ కోసం అయినప్పుడు ఆఫీసు పేపర్ ఎందుకు ఉపయోగిస్తున్నావు అని అడిగారట. అనగా అక్కడ తండ్రి అయిన దేవుడు మనం ఎంత పరిశుద్ధంగా అంటే మనది కాని పేపర్ ను మన సొంతానికి ఉపయోగించడం కూడా తప్పే అనే భావనని దేవుడు కలిగి ఉన్నారండి. అనగా మనం ఏ పని చేస్తున్నా, అందుకని నేను ఇంకొక వాక్యంలో ఉన్నటువంటి ఒక సందర్భము నేను చెప్తానండి. ద్వితీయోపదేశ కాండము 22 అధ్యాయము 1వ వచనంలో, నీ సహోదరుని ఎద్దు కాని గొర్రె కాని త్రోవ తప్పిపోవట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలెను. నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడల నీవు అతని నెరుగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకొని పోవలెను. నీ సహోదరుడు దాన్ని వెదక వచ్చినప్పుడు అది నీ యొద్ద నుండవలెను. అప్పుడు అతనికి దాన్ని మరల అప్పగింపవలెను. అనగా నమ్మకత్వము గురించినటువంటి మాట అండి. మన హృదయము మనం చేస్తున్నటువంటి పని ప్రతి విషయంలో ఎంత నమ్మకముగా ఉండాలి అన్నది పాత నిబంధనలో చాలా చక్కగా దేవుడు మనకి వివరిస్తూ వచ్చారండి. అందుకనే ఈ వాక్యములో లూకాసు వార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభువు చెబుతున్నటువంటి మాటలు, మీరు మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు. మనది కాదు ఆ విషయం, మనకు చెందింది కాదు. గొర్రె గాని గాడిద కాని ఏదైనా కొన మనది కాకపోయినా, అనగా ప్రతి ఏరియాలోనూ ఒకరికి నష్టము కలగకుండా అన్యాయపు సిరి మనం తీసి దాచేసుకోవచ్చు కదా, మన ఇంటికి తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. కానీ అక్కడ నువ్వు కళ్ళతో చూసి కూడా అది వెళ్ళిపోతుంటే మీరు దాన్ని అలా వదిలి ఉండకూడదు. ప్రతి ఏరియా అని దేవుడు మనకి వివరిస్తున్నారండి. ఒక జంతువుల గురించి చెప్తున్నారు, ఒక ఆఫీస్ లో వాడే పేపర్ గురించి. ప్రతి ఏరియాలోనూ కూడా మనము నమ్మకముగా యేసు ప్రభువుని, మనము ఆయన గుణగణాలను, ఆయన యొక్క స్వభావాన్ని మనలో చూపించేలాగా ఉండాలన్నది ఈ వాక్యం యొక్క భావం అండి. 13వ వచనంలో అంటున్నారు కదా, ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. మనము దేవునిని సేవించే వాళ్ళముగా ఉన్నప్పుడు ప్రతి ఏరియాలోనూ సిరిని ఆశించకుండా, సంపాదనే ముఖ్యము కాకుండా, యేసు ప్రభువు ఏవైతే మనకి చెప్పి ఉన్నారో ఆ ఆజ్ఞల్ని మనం పాటించటమో దేవుని యొక్క ఉద్దేశం అండి. అందుకనే వెలుగు సంబంధులు అనే మాట మాట్లాడారు. ఈ లోకంలో ఉన్నవారు యుక్తిపరులే, కానీ మన యుక్తిని కాక దేవుని యొక్క స్వభావాన్ని చూపించాలని ఆ యొక్క ఉద్దేశంతో మనతో యేసు ప్రభువు తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. ఈ రోజుల్లో ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నాం, అయినను యేసు ప్రభువు కంటే మనం ఎక్కువగా మనము ఎదుర్కోలేదు. ఆయన పొందిన అవమానాల కన్నా ఎక్కువ అవమానాలు మనం పొందల. మన ఆఫీసులో మనం నిజాయితీగా ఉండాలి, మన చుట్టూతో ఉన్న వాళ్ళతోనూ మనం నిజాయితీగా, నీతిగా, న్యాయముగా ఉండాలని దేవుడు కోరుకుంటూ అందుకునే ఆ మాట చెప్పారండి. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు అనే మాట నాకు ఇచ్చి ఉన్నారు. ఆ మాట నేను వెతికినప్పుడు ఈ యొక్క పారాబుల్ అంతా కూడా యేసు ప్రభు వివరించినటువంటి ఈ 13 వచనాలు ఎంతో మన క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయి. కనుక మన జీవితంలో దేవుడి చిత్తములో మనం జీవించడానికి, నమ్మకమైన దేవుడికి మనము కూడా నమ్మకముగా, యేసు ప్రభువుకు నమ్మకముగా ఉండటం అంటే ఏమిటండి? ఒక దగ్గర చెప్తారు కదా, మీరు నాకు ఆకలి కొలినప్పుడు ఆహారం పెట్టలేదు, నేను చలితో ఉన్నప్పుడు నాకు మీరు బట్టలు అందించలేదని ఒక దగ్గర చెప్తారు. అలాగన మనం ఉండకూడదు. ఆ క్రీస్తు ఎక్కడో నుంచి చుట్టం కదా, మన హృదయంలోంచే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు కనుక మనము ప్రతి నిమిషము కూడా మెళుకు కలిగి క్రీస్తులో జీవించడానికి మనము ప్రయాసపడాలండి. దేవుని చిత్తములో జీవించడానికి యేసు ప్రభువుని మనము అనుసరించవలసిన వారముగా ఉన్నాము. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి, మీ కృప, మీ కనికరములను ప్రవహింపచేసి నేను వెలుగు సంబంధులు అని అన్నారు ప్రభా.
ప్రభా. క్రీస్తు వెలుగుతో నింపబడిన మేము వెలుగు సంబంధంగా మేము జీవించడానికి మీరు మమ్మల్ని మీ కృప చూపించారు ప్రభా. మా చుట్టూతో ఉన్న వారికి సాక్షులుగా మేము బ్రతకటానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.